హాయ్ అండి, వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మా డాడీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మా డాడీ కుకింగ్ వీడియోస్ బాగా చేస్తాడనమాట. కుకింగ్ చాలా బాగా చేస్తాడు మా ఇంట్లో. సో ఈరోజు వీడియో మా డాడీతో చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఏం చేస్తాడు అనేది ఆయనకే వదిలేస్తాను. ఏం చేస్తాడు చెప్పు డాడీ, ఏం చేస్తావు ఈరోజు వీడియోలో? మన చెట్టు కాకరకాయలు ఉన్నాయి కదా, అవి తీసి మంచిగా ఫ్రై చేసి చూపిస్తాను వ్యూవర్స్కి. ఓకే ఓకే, ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు వ్యూస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే వీడియో అనేది ఎంగేజ్ అయ్యి చాలా మందికి వెళ్తుంది, ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది. సో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వంటలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కలుద్దాం, వీడియోలో కలుద్దాం రండి. ఏంటి ఇవి? కాకరకాయలు. ఏం కాకరకాయ? చెట్టు కాకరకాయలు. మన చెట్టు కాకరకాయ ఇది. కాకరకాయలో బుడ్డ కాకరకాయ అన్నమాట. ఇవి చిన్నవి పెద్దవి ఉన్నాయని ఏమనుకోకండి. మా చెట్టు కాకరకాయలు 2 రకాలు ఉన్నాయి, అందుకే 2 రకాలు కలిపి తీసాం మేము. ఇది బుడ్డ కాకరకాయ, దీనికి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇది పెద్ద కాకరకాయ, దీనికి టేస్ట్ ఉండదు. ఇది ఆయిల్ పీలుస్తుంది. మళ్ళా ఈ కాకరకాయ ఆయిల్ పీలుస్తుంది ఏంచేటప్పుడు. ఇది వేరోదు, మళ్ళీ పొడి పొడిగా కరకరలాడుతూ వస్తుంది. ఇది కొద్దిగా మెత్తగా వస్తుంది ముక్క. నాకు కాదు, వాళ్ళకి చెప్పు, చూసే వాళ్ళకే చెప్తున్నా, చూసే వాళ్ళకి అర్థమైంది అని. చూసే వాళ్ళకి చెప్పు. అదే చెప్తున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ పైన పొట్టు సేదు వస్తుంది, ఇట్నే కట్ చేసేసుకుంటే. ఈ పైన పొట్టు కొద్దిగా తీసేసామనుకో, అప్పుడు సేదు ఉండదు. అది కొంతమందికి తెలుసు అనుకుంటా, కొంతమందికి తెలియదు. చాలా మంది ఇలాగే చేస్తారు హోటల్స్ లో. ఎక్కువ మంది పొట్టు ఉంచే కట్ చేసుకుంటారు హోటల్స్ లో, అలాగే ఉంటాయి. కానీ ఈ పొట్టు ఉంటే ఏమైందంటే సేదు వస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేద్దామంటే కొద్దిగా పొట్టు తీసేద్దాం, సరేనా? ఈ పొట్టు ఇట మొత్తం తీసేసుకోవాలన్నమాట. పొట్టు తీసేసుకుంటే ఏమైందంటే, జుడి పొట్టు ఎంత ఉంటుందంటే, కొంతమంది ఇట్టే తీసి ఉడకబెట్టి కూడా చేసుకుంటారు, తెలుసా? ఉడకబెట్టి మళ్ళీ దాన్ని ఎండబెడతారు. ఎండబెడితే ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. అట్లా ఉంటుంది అనమాట. కనబడుతుందా? నీకు కూడా కనపడుతుందిగా? బాగానే కనపడుతుందా? కనపడకపోతే కామెంట్లో చెప్పండి. మాకు కనపడట్లేదు, కొద్దిగా జూమ్లో చేసి పెట్టమని. అప్పుడు జూమ్లో చేసి పెడతా ఇంకొక వంట, సరేనా? థ్యాంక్ యూ. ఇదిగో ఇలా పొట్టు తీసామనుకోండి, ఆ చేదు అనేది రాదు. ఇంకా కూడా తీయచ్చు, కానీ ఇంకా తీస్తే మరి మొత్తం పోద్ది, ఉండదు వాళ్ళకి తినడానికి. సరే, మా అమ్మాయి కట్ చేస్తుంది. ఇప్పుడు కట్టుకొని బాగా కడుక్కొని దీన్ని ఎడ్జెస్ తీసేసి నరకాలి. ఇప్పుడు సన్నగా నరకాలి దీన్ని ఇలాగా. నరక బాగా కొయ్యి, చెట్టు కదా అది నరకడానికి కదా, అంతే కదా? ఓకే, ఇది కూడా ఒకటి ఉంది, కలిపేస్తున్నాను దీంట్లోని. 2 చెట్లు కాబట్టి 2 రకాలుగా 2 రకాల చెట్లు వేసాను. 2 రకాల్లో వచ్చినాయి. కొంతమందికి ఇచ్చేది చూపించాలని ఇప్పుడు కోసా ఇంకా ఉన్నాయి దాంట్లో చెట్టుకి. వినపడుతుందా గట్టిగా మాట? వినపడకపోయినా కామెంట్లో మాకు చెప్పాలి, సరేనా? కామెంట్లో చెప్తే మాకు అర్థమైంది. ఈసారి బాగా గట్టిగా మాట్లాడతాం. అది మీకు ఏదనిపిస్తే అది చేయండి, ఇబ్బంది ఏంటది. బాగుంటే బాగుందని చేయండి, బాగాలేకపోతే బాగాలేదని చేయండి. మేము సర్చ్ చేస్తాం, కామెంట్ చేయండి. మేము ఈసారి మీరు చెప్పిన దాని విధాన్ని బట్టి
సరి చేసుకొని చేస్తాను. మా అమ్మాయికి ఈ విధంగా చెప్పడం ఇంతకుముందు వీడియోలలో రాలేదండి, నేర్పిస్తున్నాను కొంచెం. ఇది ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది. ఇది కోచేస్తుందంట చూసారా, ఎడిటింగ్లో కోచేస్తుందంట ఈ మాట. ఇది ఎడిటింగ్ ఆమెదే. ఈ కాకరకాయ అండి, ఇప్పుడు మీరు పొట్టు తీయాలనుకుంటే ఈ తొడెం అనేది ఇట్టు పెట్టి ఇలా తీసారనుకోండి సరిగా రాదండి. ఇట్లా తిప్పి ఇట్ట పెట్టి తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. నేను రోజు రానండి మా అమ్మాయి, ఇవాళ ఏదో మా అమ్మాయి బతిలాడి మంది వచ్చాయి. ఎడిటింగ్ అంటే ఇది కూడా చేసుకోండి, మీకు ఏదైతే అది నచ్చితే ఉంచుకోండి. అది ఈ సైజులో సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఈ కాకరకాయ చెట్టు మేము ఈ వీడియో షార్ట్ వీడియో ఒకటి పెట్టామండి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మా ఛానల్లోకి వెళ్తే షార్ట్స్లో ఉంటుంది, దాంట్లో చూపించాము ఈ చెట్టు కూడా. కోసేటప్పుడు చూపించాము, చూడండి ఒకసారి. చూసి మాకు గట్టిగా సబ్స్క్రైబ్ బాగా కాదు సబ్స్క్రైబ్. ఇదిగోండి ఇలా సన్నగా కోసుకుంటే సరిపోతుంది మనకి ముక్కలని. ఇది ఇలా కోసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం మనం వెళ్ళి. అది ఎలా ఫ్రై చేయాలో నేను చెప్తాను. దీన్ని మాత్రం ఇదంతా తీసుకుపోయి మళ్ళా దాని కాయలేమో మేము ఆహారంగా తింటాం, ఈ పొట్టేమో దానికి ఆహారంగా దాన్ని మొదలలో వేసేస్తా. ఆ చెట్టు మొదలకి వేసేసే బలం వస్తుంది చెట్టుకి. దీంట్లోకి అండి ఇదిగో ఒక 4-5 తెల్లుల్లిపాయ, కొన్ని పప్పులు, మనం చట్నీ వేసుకుంటాం కదా మామూలుగా ఇడ్లీలోకి, వాటికి ఆ పప్పులు ఇవి. ఆ పప్పులు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి మిక్సీ చేసుకొని, లేకపోతే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవి పొట్టు తీయలేదు, ఎందుకంటే పొట్టు తీస్తే బాగోదండి. ఈ పొట్టుతో పాటు వేస్తేనే వీటికి బాగా ముక్కలలో కలుస్తుంది. అది 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ, మళ్ళీ ఎట్టో కాస్త తీసేస్తాం కదా లాస్ట్లో అండి. నువ్వు కూడా ఏదైనా చెప్పు. నువ్వు చెబుతున్నావు కదా ఈరోజు నీ వీడియో కదా, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. వీడియో కాదు, నీ వీడియో నువ్వు బలవంతంగా చేపిస్తున్నావు నాతో. సింపుల్ అండి, ఏం లేదు. ఇది అది ఏగాక ఆయిల్లో కొద్దిగా వేడైంది కదా, ఇంక ఇప్పుడు వేసేద్దాం. ఇంకేం లేదు, సింపుల్, ఈజీగా. మీరు దీడ కూర్చొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవి వేసేసి సన్న మంట పెడితే అవే ఎగుతుంటాయి. మా వాళ్ళు ఈడ నాకు స్పూన్ కూడా అందియటంలా నాకు చేపిస్తున్నారు, కానీ ఇదిగా ఇంతే. ఇంకా ఇది వేగాలి. మంట కాస్త ఆయిల్లో పెట్టుకోండి కొద్దిగా వేగేదాకా. ఇంతేనండి, ఇది ఇట్లా ఎగుతూ ఉంటాయి. ఇంకా ఏగుతుంది, ఏగని కొంచెం వేగాలి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు ఇవి బాగా ఏగినాయండి. ఏం చేయాలంటే ఈ ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా దీంట్లో, ఇది మనం పక్కకు తీసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసాం కదండి. ఇదిగా ఇలా చేసుకున్న తర్వాత కింద మంట కూడా తీసేసాం, చూసారా? అలా మంట కూడా తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, పప్పులు అవి
అవన్నీ దంచామండి, రోట్లో దంచాను నేను. ఇదిగో దీన్ని ఏం చేయాలంటే ఇది కలిపేయండి ముందు, సరిపడా, ఎక్కువ కూడా వేసుకోబాకండి, కొద్దిగా ఉంది కదా క్వాంటిటీ. కలిపేసాము. ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్న మంట మీద కాసేపు సన్న మంట పెట్టుకోవాలి. పూర్తిగా లోలో పెట్టేయండి. ఏమైందంటే ఆ మంట మీద ఈ ఉప్పు కూడా ఈ పొడిలోనే కలుపుకోండి. ఇంకా మీరు దాంట్లో ఏం వేసే అవసరం లేదు. అది వేయించుకోవటం, ఈ పొడి దాంట్లో కలుపుకోవటం. ఈ పొడిలోనే అన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అన్నీ ఈ పొడిలోనే వేసేసుకుంటే ఈ ముక్కకు అనేది ఆ పొడిలో ఉన్నవన్నీ దానికే పట్టేసుకుంటాయి. మనం ఏమి వేయగల సింపుల్ అండి. చేసి ఇది ట్రై చేసి తినిన తర్వాత టేస్ట్ గురించి మాకు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అది సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నీ ఛానల్ నువ్వే చెప్పుకోవాలి, నువ్వే రికమెండ్ చేసుకోవాలి. చెప్పు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారంట, లైక్ కొట్టట్లేదంట. కొత్తగా పెట్టామండి, ఎంకరేజ్ చేయండి ఛానల్ని. ఇంతేనండి, చూడండి ఫస్ట్ క్లాస్లో అయిపోయింది. మీకు ఉప్పు కారం కావాలంటే చూసుకోండి. ఇంకొంచెం ఏదన్నా తక్కువ ఉందంటే మళ్ళీ పొడిలో కొద్దిగా ఉంచుకోండి సైడ్కి. దీంట్లో ఏదైనా తక్కువ ఉంది దీంట్లో కలిపేసి మళ్ళీ మనం వేసుకున్నా సరిపోద్దండి. నాకైతే ఇప్పుడు బాగా సరిపోయిందండి. ఓకే అండి, కాకరకాయ ఫ్రై అయిపోయింది మనకి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మేము తర్వాత చేసే వంటలన్నీ కూడా మీకు వంటలు కానీ ఏదో ప్రోగ్రాం కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా? బాయ్.